శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 18, 19 అధ్యాయంలో ఉన్నామండి. మరి హారతి టైంకి మన హేమంత్ పంత్ గారు, శ్యామ గారు కూడా ముసలమ్మ కథ అయిపోయిన తర్వాత మసీదుకి వెళ్ళి మధ్యాహ్న హారతిలో పాల్గొంటారు. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. హారతి పూర్తయింది, వీళ్ళు వెళ్ళారు, ప్రసాదం పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాపు సాహిబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టింది. హారతి అయిపోయిందండి. హారతి అయిపోయిన తర్వాత బాబా గారికి కలకండ పెట్టారంటండి బాబు సాహిబ్ జోగ్ గారు. అయితే బాబా దానిని అంతను హేమంత్ పంత్ చేతిలో పెట్టి ఇట్లా, నేను చూడండి, బాబు సాహిబ్ జోగ్ గారు ఆయనకి హారతి అయిపోయిన తర్వాత బాబా గారి చేతిలో కలకండ పెట్టారంట. ఆ కలకండని హేమంత్ పంత్ చేతిలో పెట్టారంటండి బాబా గారు. ఈ కథను నీవు మనస్సుకు పట్టించుకుని జప్తి అందించుకునినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నువ్వు బాగా జప్తి అందించుకో ఈ కథని, శ్యామగారు చెప్పిన ముసలమ్మ కథని. దానివల్ల నువ్వు చాలా ఈ కలకండ వలె నీ స్థితి కలకండ వలె తీయగా ఉంటుంది అని చెప్పారంట. నీ కోరికలన్నీ నెరవేరుతాయి, నీవు సుఖముగా నుందువు. హేమంత్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించు దేవా అని దండం పెట్టుకున్నారంటండి హేమంత్ పంత్ గారు. బాబా గారు చక్కగా ఆయన్ని ఆశీర్వదించారు. ఈయన కూడా ఆయనకు నమస్కరించుకుని ఎల్లప్పుడూ నన్ను ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండు, కాపాడు అని ప్రార్థించాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జప్తేందుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. అది నీ మనసులో విన్నదాన్ని చక్కగా పట్టించుకుని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే భగవంతుడే నీ చెంతుంటాడు అని చెప్పారండి. ఓ ప్రియమైన చదువర్లారా, అప్పుడు హేమంత్ పంత్ కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదమును దాని హృదయపూరితముగు సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండేదము అంటూ అక్కడికి బాబాగారు చూడండి, ఆయన కలకండ పొందాడు. మనము ఈ కథ వినడం వల్ల, చదవడం వల్ల అసలు ఆ కలకండని మనం పొందుతున్నాం. ఇప్పుడు చదువుల్లో మనం పొందుతున్నాం అండి. ఆ కలకండ బాబా చేతి నుంచి తీసుకున్నట్టుగా ఈ అమృతాన్ని మనం గ్రోలుచున్నాం. అయితే 19వ అధ్యాయము చివర హేమంత్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందపరిచితిమి. 18వ అధ్యాయం వరకు వస్తుందండి ఇప్పుడు చెప్పిందంతా. ఇప్పుడు 19వ అధ్యాయానికి అందులోనే కలిపేశారు కాబట్టి 19వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాల్ని హేమంత్ పంత్ గారు చెప్పున్నారంట. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము, ఇందులోని మన ప్రవర్తన గురించి బాబా గారు ఇచ్చే ఉపదేశాన్ని కూడా మనము చూడవచ్చు. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైన అయినప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకుని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వానిని తరిమివేయవద్దు. వానిని సాదరముగా చూడము. దాహము గల వారికి దాహమును తీర్చుము. ఆకలితో నున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వాసరా ఇతరులకు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. అదండి మన ప్రవర్తన గూర్చి బాబా గారు ఈ విధంగా చెప్పారండి. ఇదిగా చెప్పిన పలుకులు సాధారణంగా చూడండి అమూల్యమైనవి. వాని మనస్సునందుంచుకుని అట్లే చేసినచో, మనము ఏదన్నా పని చేసినప్పుడు మంచి పనిగా చేయాలి అంటున్నారండి బాబా గారు. ఏ పని చేసినా కూడా ఇతరులకి మేలు చెయ్యి. వారికి ఇంకొకరికి ఎవరు కానీ ఎవరైనా
మన దగ్గరికి ఊరికినే ఎవరు రారండి, మన మీద ప్రేమతోనూ వస్తారు. వచ్చిన వాళ్ళని ఎంతో ఆదరంగా ఆదరిస్తేనే, ప్రేమతో చూస్తేనే ఆ ఫలితము అనేది మనకు తెలియదండి, అప్పటికప్పుడు తెలీదు. కానీ ఆ తర్వాత కూడా మన ఆ యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి. అదే బాబాగారు చెప్తున్నారు, ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులను కానీ ఎవరినైనా సరే ఎంతో ప్రేమగా చూడాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. అలాగే ఏ జంతువైనా సరే కూడా ప్రేమతో పిలిచి దానికి కూడా మనం ఆహారం పెట్టాలి. ఒకవేళ వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వి. అలాగే మనము గృహంలోని ఎవరికైనా సరే కూర్చోడానికి కనీసం ఒక స్థలాన్నన్నా చూపించాలి. ఇది బాబాగారు చెబుతున్నారండి. నిజంగా నిజ జీవితంలో మనం చేయాల్సిన పనులు అవే. అంతేగాని మనం వచ్చిన వాళ్ళని పో అని అనడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము చేస్తే ఎవరు వాళ్ళ ఇదిలో లేక రారు. మన మీద ప్రేమతో వచ్చే వాళ్ళని ఎంత ప్రేమగా ఆదరించాలి, అది బాబా చెబుతున్నారండి. మనకు నేర్పించారు బాబాగారు. అదేవిధంగా ఎవరైతే బాబా సాయిని ఎప్పుడైతే మనము సాయి అని వేడుకుంటున్నామో, బాబాగారి ఆశీర్వాదాలు నిరంతరం మనకు పడుతూనే ఉన్నాయి. దాన్ని గుర్తించుకుని మనము ఇలా చేస్తే ఇంకా బాబాకి ఇంకా దగ్గరైపోతామండి. ఆయన ప్రేమను పొందుతాము. ఆయన నిరంతరం మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటారు కూడా. మరి నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునేందుకు విశ్రాంతి దాము అవ్వాలి, వినియోగించాలి. నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు, కానీ వానిపై అరవకూడదు. ప్రేమగా నా దగ్గర లేదు అని చాలా నిదానంగా చెప్పి పంపించాలి. నొప్పించకుండా ఏదైనా సహాయం కోరి ఎవరైనా వస్తే, ధనమనే కాదు, ఏదైనా సహాయం కోరి వస్తే మన దగ్గర ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే మనము వాళ్ళని ఏమి అనొద్దు, నా దగ్గర ఏమి లేదు అని మెల్లగా ప్రేమగా చెప్పి పంపించాలి. కానీ వానిపై అరవద్దు. నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకు. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ఒకవేళ మనల్ని ఎవరో అరిశారండి, ఏదో తిట్టారు, సరే కానీ అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆ భగవంతుడి మీద భారం వేసి మనం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. మరి చాలామంది నిలుపుకోలేరు. వాడేదో అన్నాడు కదండి, వీడేదో అంటాడు. అదే చెప్పారండి బాబాగారు, మనం ఎందుకు వాడి పాపకర్మల్ని స్వీకరించాలి వాడిని తిట్టి అనే దాని గురించి ఒక పందిని ఉదాహరణగా చూపించడం జరిగింది బాబాగారు. అలాగా మనం కూడా ఒకవేళ ఇతరులు నిన్ను నిందించినా నువ్వు అనకు. బాబా భక్తుల వరకు చాలా వరకు బాబాగారు అమ్మో ఇలా చెప్పారు, ఇతరులను తిట్టకూడదంట అని చాలా వరకు తెలుసు. కానీ ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకుని నిన్ను ఎవరైనా బాధిస్తే కూడా నువ్వు ఇతరుల్ని బాధ పెట్టకు, నువ్వు తిరిగి ఏమీ అనవద్దు అంటున్నారండి బాబాగారు. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్పుతో నిశ్చయంగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకాన్ని చూస్తూ ఉండు, నువ్వు చలించకు. అప్పుడు నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదను నిధియే భక్తుని గురువులకు దూరముగా నుంచుచున్నది. చూడండి, ఇక్కడ బాబాగారు ఏమంటున్నారంటే, నువ్వు ఈ విధంగా ఉన్నచో నీకు నాకు భేదమేమి లేదు. దానివల్ల నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకాన్ని చూచుండు. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము, తీసేయి. నీకు నాకు మధ్య ఉన్న గోడని తొలగించు. అప్పుడు మనమిద్దరము కలిగి మార్గం ఏర్పడుతుంది.
అంతే కదండి. నేను అంటే భగవంతుడు మనకి దగ్గరవుతాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఈ ప్రవర్తనతో జీవిస్తావో అప్పుడు నీకు భగవంతుడు దగ్గరవుతాడు. దగ్గరైనప్పుడు చూడండి, అప్పుడు మనమిద్దరము కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదన్నది భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. ఎప్పుడైతే ఆయనకి మనకి వేరే భేదం ఉందని చెప్పి ఆలోచించి ఇతరితర ఆలోచనలోకి పోతామో అప్పుడు మళ్ళీ మనం ఆయన దగ్గరికి చేరలేమండి. ఎప్పుడైతే ఈ మంచి బుద్ధి మంచి ప్రవర్తనలతో జీవిస్తామో అప్పుడు తప్పకుండా కూడా భగవంతుడికి చాలా చేరువవుతాము. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడలేరు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది. చూడండి బాబాగారు, నాకు నీకు భేదము గలదని అది గురువునకు దూరముగా నుంచుతున్నది. దానిని నశింపజేయనది మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్ భగవంతుడు అల్లా మాలిక్ అనేవారండి. అంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే సర్వాంతర్యామి. మరి సర్వాంతర్యామి అయినప్పుడు భగవంతుడు సర్వాధికారి. ఇతరులు ఎవరు మనలను కాపాడలేరు. ఎవరు కాపాడుతారండి? బాబాగారే మనల్ని కాపాడాలి. కనుగొన వీలు భగవంతుని మార్గము అసామాన్యమైనది, మిక్కులు విలువైనది. అంతే కదా, భగవంతుని మార్గాన్ని మనం అనుసరించుకుని వెళ్ళాలంటే చాలా విలువైనది. అది కష్టమైన చాలా విలువైనది. దాన్ని సాధించాలి. కష్టంతోనైనా సరే దాన్ని సాధించుకోవాలి. కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనం అందరము కలిసితిమి. అంతే కదండి. ఎవరైతే రుణానుబంధంగా బాబా దగ్గరికి వస్తామో, అలాగే ఏదైనా సరే రుణానుబంధం అండి. పిల్లలు కానీ, భర్త కానీ, ఒక భార్య అని కానీ, ఎవరైనా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో రుణానుబంధాలేనండి ఇవన్నీ కూడా. ఈ రుణానుబంధాలతోనే మనము ఒకరినొకరు కలుసుకునేది. ఒక స్నేహితులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి. బాబాగారు చెప్పినట్టుగా బాబాగారికి దగ్గర అవ్వడానికి కూడా ఆయనకి కూడా మనం క్రిత జన్మ నుంచి వస్తున్నాం బాబా దగ్గర నుంచి. మరి ఆయన శారీరకంగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఉన్నాం కాబట్టే ఈరోజు మనం అందరము సాయి అని మనమందరం కూడా కలుసుకోవడానికి ఆయన యొక్క ఆశీర్వాదమే, బాబా యొక్క ఆశీర్వాదమే మనకు దారి చూపెదరు. రుణానుబంధము చే మనం అందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగాను ఉందెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపుకొని మాత్రమే బతికెదరు. ఎవరైతే ఈ విధంగా భగవంతుడికి దగ్గరయ్యి సంతోషంగా ఉండగలుగుతారో వారు మాత్రమే సంతోషంగా ఉంటారు. కతిమా వారు చాలా ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడేంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు మన బాబా గారిని నమ్ముకుంటూ ఆయన ప్రేమ కోసమే, ఆయనే సర్వస్వంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలండి. అదే మన బాబాగారు మనకిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క సాయి బిడ్డ పొందాలన్నదే మరి నేను కోరుకుంటున్నాను. చక్కగా చూడండి ఎంత మంచి విషయాల్ని బాబాగారు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ 18, 19 అధ్యాయంలో, అంటే ఇందులోనే 19వ అధ్యాయం కింద వస్తుందండి ఇది ఇప్పుడు చెప్పుకున్నది. మరి రేపొద్దున కూడా ఈ 19వ అధ్యాయం కింద మనము ఇంకొంచెం అంటే సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట అనే దాని గురించి రేపు చెప్పుకుందామండి.